హాయ్ అండి, ఈ రోజైతే నేను ఇంకొక నాన్ వెజ్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదే సొరపిట్టు. సొరపిట్టులో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ కూడా వేసి కూర చేశాను నేను. ఆ సీక్రెట్ ఏంటో ఎలా చేశానమ్మా. ముందుగా అయితే సొర చేపలని తీసుకోవాలి. వీటిని ఇలా ముక్కల్లా కట్ చేసుకోవాలి. మీకు 2 ముక్కలు వీలైతే 2 ముక్కలు, లేదనుకుంటే 3 ముక్కల్లా కట్ చేయాలి. ఇవైతే చిన్నవండి. వీటిలో 2 రకాలు కూడా ఉంటాయి. ఒకటి పాల సొరలు, ఇంకొకటి కొమ్ము సొరలు అంటారు. ఇవైతే పాల సొరలు. కొమ్ము సొరలు అయితే కొంచెం నల్లగా ఉంటాయి. వీటిని అయితే 2 సార్లు శుభ్రంగా నీటిలో కడిగేసి పెట్టుకోవాలి. ఇదిగోండి, ఇంత క్లీన్గా ఉన్నాయి కదా. తర్వాత ఇప్పుడైతే ఒక గిన్నె పెట్టేసుకొని అందులో ఒక గ్లాస్ నీళ్లు పోసుకోవాలి. ఇది ఎండుగడ్డి. శుభ్రంగా నేను నీటిలో కడుక్కొని పెట్టుకుంటున్నాను. ఎండుగడ్డి లేకపోతే కనుక అరటి ఎండిపోయిన ఆకులు పెట్టుకోవచ్చు. లేదు అని అనుకుంటే కనుక మీరు ఇడ్లీ స్టాండ్ పెట్టుకునైనా చేసుకోవచ్చు. లేదు ఇడ్లీ స్టాండ్ అయితే ఒక స్మెల్ వస్తుంది అని అనుకుంటే కనుక నీళ్ళల్లో కూడా చాలామంది ఉడికిస్తారు. కాకపోతే నీళ్ళల్లో వేస్తే కొంచెం చప్పగా అయిపోతాయని చెప్పేసి ఇదైతే పాతకాలపు పద్ధతి. నేను ఇలా చేసుకుంటున్నాను. దీనిపైన ముక్కలు ఇలా పరిచేసుకొని దీనిని ఇప్పుడు 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకొని. మంట హై ఫ్లేమ్లో ఉన్నప్పుడు ఇదైతే ఇలా పొంగు వస్తూ ఉంటుందండి. ఆ పొంగు వచ్చినప్పుడు మనం మంటని కాస్త తగ్గించుకొని మూత ఇలా పక్కకి లాక్కుంటే మనకి పొంగు అనేది కిందకి వెళ్ళిపోతుంది. తర్వాత అయితే ఉల్లిపాయలు 2 పెద్దవి చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చిని కూడా చిన్న ముక్కల్లా కట్ చేసుకోవాలి. కొత్తిమీర, కరివేపాకు వీటిని అయితే రెడీ చేసి పెట్టుకుందాం. ఈలోగా మనకి సొరలు చల్లారిపోతాయి. చూసారా ఈ పైనంతా ఎంత నల్లగా తయారైందో. లోపల ఉన్న ఇసుక, మట్టి అట్లాంటివి ఏమన్నా ఉంటే ఉడికించినప్పుడు ఇలా పైకి వచ్చేస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం దీనిని శుభ్రం చేసుకుందాం. సొరచేప పై ఉన్న స్కిన్ మొత్తం కూడా మనం ఇలా శుభ్రం చేసేసుకోవాలి. ఇలా మనం చేతితో చేస్తే ఆ స్కిన్ అనేది మనకి చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇసుక కానీ మట్టి కానీ అదంతా మనం ఇలాగ ఇప్పుడు శుభ్రం చేసేసుకోవచ్చు. ఆ తర్వాత వీటిని 2 సార్లు శుభ్రంగా నీటిలో వేసి కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత నీళ్లు మొత్తం పోయేలాగా మనం గట్టిగా పిండేసుకోవాలి. పిండేసుకుంటే మనకి అలాగా నీళ్లు మొత్తం పోతాయి. నీళ్లు ఉండిపోతే కనుక కాస్త ముద్దలాగా అయిపోతుంది. ఇప్పుడైతే ఇందులో 1.5 టేబుల్ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఇది మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇది మొత్తం ఇప్పుడైతే మనకి కలుపుకునేటప్పుడు పొడి పొడిగా అయిపోతుందండి. ఇలా మనకి పొడి పొడిగానే అయిపోవాలి. ముద్దలాగా అయితే మాత్రం ఉండకూడదు. ఇప్పుడు ఇందులో చూసారా, ఇదైతే సొరచేపలోని ముళ్ళు. దీన్ని చాలామంది తింటారు కూడా. ఇది వేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో 4 నుంచి 5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి. మీరు ఆయిల్ ఇంకొంచెం వేసుకున్నా కూడా కర్రీలో అయితే మనకి ఒక చుక్క ఆయిల్ కూడా కనిపించదు. ఇప్పుడైతే ఇందులో కరివేపాకు వేసుకొని ఫ్రై చేసేసుకుందాం. ఆ తర్వాత మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. మనకి ఎంత చిన్నగా వీలైతే అంత చిన్నగా ఉల్లిపాయ ముక్కల్ని కట్ చేసుకొని అందులో వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి. కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కొత్తిమీర మనకి ఎంత ఎక్కువ వేసుకుంటే కూర టేస్ట్ అంత చాలా బాగుంటుందండి. ఇదంతా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని ఒక్కసారి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన దాంట్లో మనం కలిపెట్టుకున్న సొరపిట్టుని ఇందులో వేసేసుకోవాలి. ఇక్కడి నుంచి మన ప్రాసెస్ అయితే ఒక 15 మినిట్స్ పడుతుందండి. దీనిని మనం మెల్లిమెల్లిగా కలుపుకుంటూ ఉండాలి. 5 నిమిషాల తర్వాత మనకి ఇలా రెడీ అయిపోతుంది కూర. కాస్త పొడి పొడిగా అవుతూ ఉంటుంది. ఇప్పుడైతే 10 నిమిషాల తర్వాత మనకి ఇంకాస్త పొడిగా తయారైంది. ఇప్పుడు నేను సీక్రెట్ ఇంగ్రీడియంట్ అన్నాను కదా, అది వేస్తాను ఇందులో. అదేంటంటే మన ముదురు కొబ్బరిని ఇప్పుడు మిక్సీ పట్టుకొని ఇందులో వేసుకోవాలి. నేనైతే ఒక గుప్పెడు మాత్రమే వేసుకున్నాను. ఎందుకంటే కొబ్బరి ఎక్కువ వేసినా కూడా మనకి ఆ కూరలోని ఫ్లేవర్ అనేది తగ్గిపోతుంది. మీరు లేత కొబ్బరి అయితే మాత్రం వాడొద్దు. ఎందుకంటే అది ముద్దగా అయిపోయి కొంచెం జిగురుగా ఉంటుంది. కూర మనకి పొడి పొడిగా రాదు. ముదురు కొబ్బరి అయితే మాత్రమే వేసుకోండి. ఈ కొబ్బరి వేసినట్టు కూడా ఎవ్వరికీ తెలియదు. ఎందుకంటే కర్రీలో మొత్తం కలిసిపోయింది. అదేవిధంగా కొబ్బరి మనం తక్కువ మాత్రమే వేసుకోవాలి. తక్కువ వేసుకోవడం మూలంగా మనకి సొరపిట్టు కూర టేస్ట్ తెలుస్తుంది తప్ప కొబ్బరి వేసామన్నట్టు ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడైతే మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. కొత్తిమీర చల్లుకొని మనం సర్వ్ చేసుకోవడమే.